హాయ్ హలో వెల్కమ్ టు ప్రత్యూష్ ఛానల్. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నేను మిషన్ అటుకులతోని నేను కుర్కురే టైపు వడియాలు పెడుతున్నానండి. మనం ఈ ఎండను కూడా ఆరబెట్టనక్కర్లేదు. మనం నీడన ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి. సో నేను పావు అటుకులు తీసుకున్నానండి. పావు అటుకులు ముందు 3-4 సార్లు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని అప్పుడు నేను కలుపుకునే విధానం నేను మీకు చూపిస్తాను. చూసారండి, నేను అటుకులు అయితే 4 సార్లు వాష్ చేసుకున్నాను. ఇవి మిషన్ అటుకులు నేను తీసుకున్నానండి. పావు అటుకులు తీసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి మిక్సీ పట్టానండి. మన కారానికి సరిపడది వేసుకుంటాం మనం. సాల్ట్ కూడా అంతేనండి, మనకు తగినంత ఉప్పు వేసుకోండి. వడియాల్లో అయితే ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసినా కూడా ఉప్పుగా అనిపిస్తాయి. సరిపోతుంది సాల్ట్. 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది మొత్తం కూడా ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముద్దని మన ఇంట్లో పాల కవర్ ఉన్నా ఏ కవర్ ఉన్నా కూడా ఒక మూలకంటూ కోన్ టైప్లో చేసుకొని ఈ ముద్ద అంతా కూడా దానిలో పెట్టుకొని అప్పుడు కింద కట్ చేసి ఒత్తుకుంటే కుర్కురేలాగా మనం పొడవుగా వేసుకోవచ్చండి. నేను వేసేటప్పుడు చూపిస్తాను. నేను అంతా కూడా ముద్దలాగా మిక్స్ చేసుకున్నాను ఇదంతా కూడా. సో మీకు ఎక్కడైనా టైట్ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. మనం పాల కవర్ ఉన్నా కూడా మన ఇంట్లో ఏ కవర్ ఉన్నా కూడా తీసుకోండి. ఒక కార్నర్గా ఒక ముద్ద పెట్టుకోండి. ఇలా ఒక ముద్ద పెట్టుకొని మనం ఈ చివర కట్ చేసుకోవాలి. చిన్నగా ఓల్లాగా పెట్టుకొని అప్పుడు కుర్కురే టైప్లో వేసుకోవాలి. నేను వేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా మనం ఇలా కుర్కురే టైప్ పొడవగా ఇలా వేసుకొని వెళ్ళిపోతున్నానండి. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోండి. ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి. సో ఇలాంటి కవర్ మీద ఇలాగ వేసేసుకోవటమే. ఇది మన ఇంట్లోనే గదిలో ఆరబెట్టేసుకోవచ్చు, ఎండకి వేయకండి. ఇది ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి కదా. రేపు ఒకసారి ప్లేట్లు వేసుకొని ఎండలో పెట్టండి. అయిపోయింది. ఇంతే, సింపుల్ అండి. చూస్తున్నారు కదండి, నేను వడియాలు చేసినవి ఇలాగ ఎండలో పెట్టుకున్నాను. ఆరిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం వీటిని. చూడండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం మనం. సో చాలా సింపుల్ అండి. అటుకులు ఉన్న వాళ్ళు ఇలాగా చేసేసుకోండి. చక్క పిల్లలకి ఈవినింగ్ టైంలో కుర్కురేలాగి పెట్టినా కూడా వేయించుకొని చక్కగా తింటారు వాళ్ళు. వేయించి పెడితే అన్నంలోకి వాటిలోకి చాలా బాగుంటుందండి. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. చూడండి, భలే వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఎండలో కష్టపడే పని కూడా లేదండి. ఇంట్లోనే చక్కగా ఒక రూమ్లోనే వేసేసుకోవచ్చు. మన ఫ్యాన్ కింద ఆరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు అటుకులతో చేసిన కుర్కురే స్టైల్లో చిప్స్. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.